హైదరాబాద్లో మరో ప్రీ లాంచ్ ఆఫర్ మోసం బయటపడింది. భారతీ లేక్ వ్యూ పేరుతో భారీ మోసం చేసిన భారతీ బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజును అరెస్ట్ చేశారు పోలీసులు. నాగరాజుతో పాటు ఎండి శివరామకృష్ణ, సిఇఓ నరసింహారావును అరెస్ట్ చేశారు. కోంపల్లిలో భారతీ లేక్ వ్యూ ప్రీ లాంచ్ పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడినట్లు గుర్తించారు. అతి తక్కువ ధరకు ప్లాట్స్ ఇస్తామంటూ 350 మంది నుంచి 80 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు. డబ్బులు వసూలు చేసి నిర్మాణం చేపట్టకపోవడంతో సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రమేష్ వైట్ల, హైదరాబాద్లో మరో ప్రీ లాంచ్ ఆఫర్ మోసం బయటపడింది. భారతీ లేక్ వ్యూ పేరుతో భారీ మోసం చేసినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రీసెంట్గానే మనం చూసాము ఓబిలీకి సంబంధించి ఆ మోసాన్ని, ఇప్పుడు ఇది. సో ఎలా చూడొచ్చు దీన్ని? హైదరాబాద్ లో మరొక ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతోటి భారీ మోసం రావడం జరిగింది. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు ఈ వరకు కేసు నమోదు చేశారు. భారతీ బిల్డర్స్ యజమానితో పాటుగా కంపెనీ సిఇఓ, ఎండి మొత్తం ముగ్గురు కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. ఫ్రీ లాంచ్ కొంపల్లిలో మొత్తం ఫ్రీ లాంచ్ పేరుతోటి భారీ ప్రాజెక్ట్ చేపడుతున్నాం అని చెప్పి ఫ్రీ లాంచ్ పేరుతోటి భారీ ఆఫర్లను ప్రకటించడం జరిగింది. స్క్వేర్ ఫీట్ కి 3,000 రూపాయల చొప్పున ఆఫర్లు ప్రకటించి పెద్ద ఎత్తున కస్టమర్లు ఆ ఆఫర్ ను చూసి ఏదైతే డబ్బులు కట్టడం జరిగింది. దాదాపు 3,350 మంది కస్టమర్ల నుంచి దాదాపు 80 నుంచి 100 కోట్ల రూపాయల వరకు డబ్బులు వసూలు చేయడం జరిగింది. దాదాపు 3 సంవత్సరాల క్రితం వసూలు చేసిన ఈ డబ్బులకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటి వరకు ప్రాజెక్ట్ లో మొత్తం కూడా ఒక అడుగు కూడా ముందుకు పడకపోవడంతో అటు బాధితులకు అనుమానం వచ్చి అటు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ వరకు సైబరాబాద్ పోలీసులు ఎంక్వైరీ చేసి ఈఓడబ్ల్యూ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ పోలీస్ అధికారులు ఈ వరకు భారతీ బిల్డర్స్ పైన కేసు నమోదు చేశారు. ఆ భారతీ బిల్డర్స్ ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతోటి దాదాపు 100 కోట్ల వరకు వసూలు చేసినట్టుగా ఇప్పుడు బయటపడింది. దీనికి సంబంధించి ఆ కంపెనీ చైర్మన్ నాగరాజు, తర్వాత ఎండితో పాటు సిఇఓ మొత్తం ముగ్గురు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం చెప్తున్నారు. దీంట్లో వ్యవహరించినట్లయితే ఈ ఫ్రీ లాంచ్ అంటే పెద్ద మొత్తంలో తక్కువ ధరకే 3,000 రూపాయల స్క్వేర్ ఫీట్ ఇస్తున్నామని చెప్పి చెప్పడంతో చాలా మంది దీనికి ఆకర్షితులు కావడం జరిగింది. చాలా మంది డబ్బులు కట్టడం జరిగింది. దాదాపు 350 నుంచి 400 మంది కస్టమర్లు ఈ మేరకు ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో వీళ్లకు డబ్బులు కట్టినట్టుగా చెప్తున్నారు. అయితే దీనిపైన ఇంకా సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటికీ మాకున్న సమాచారం మేరకైతే 100 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్టు కనబడుతుంది. కానీ ఇంకా చాలా మంది కస్టమర్ల దగ్గర వచ్చి కూడా వసూలు చేస్తున్నట్టు మనకి తెలుస్తుంది. అయితే ఇంకా కస్టమర్లు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. వాటి మీద కూడా విచారణ చేస్తున్నాం అని చెప్పి అధికారులు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్ వెట్ల. రైట్, అది కోంపల్లిలో భారతీ లేక్ వ్యూ ప్రీ లాంచ్ పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడ్డట్టు గుర్తించారు. అతి తక్కువ ధరకు ప్లాట్స్ ఇస్తామంటూ 350 మంది నుంచి 80 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు సమాచారం. డబ్బులు వసూలు చేసి నిర్మాణం చేపట్టకపోవడంతో సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందింది. వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు.